స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే పోలరైజేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ పోలరైజేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని మనం పైల్ ఆఫ్ ప్లేట్స్ అని కూడా మనం పిలవచ్చు అన్నమాట. పైల్ ఆఫ్ ప్లేట్స్ ఈజ్ నథింగ్ బట్ ద పోలరైజేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు దీని గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లోని పోలరైజేషన్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం గో అండ్ చెక్ ఇట్ దర్. అండ్ నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లోనైతే నేను పింక్ చేస్తాను. ఇంకెందుకు లేట్ ఈ రోజు మన టాపిక్ అయితే వచ్చేద్దాము. పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే ఒక పైల్ ఆఫ్ ప్లేట్స్ ని కన్సిడర్ చేయాలి. పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే ఒక గ్లాస్ ప్లేట్స్ అనేది ఒకదాని కిందనే ఒకటి అరేంజ్ చేయాలి. ఎన్ని గ్లాస్ ప్లేట్స్ తీసుకోవాలి అంటే 9 or 10 ని మనం కన్సిడర్ చేయాలి. 9 or 10 గ్లాస్ ప్లేట్స్ ని ఒకదాని కింద ఒకటి అరేంజ్మెంట్ అనేది చేయాలి. అది ఏ విధంగా అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా మనం ఒక గ్లాస్ ప్లేట్ ని మనం కన్సిడర్ చేసి దీన్ని ఏం చేయాలి, పైల్ ఆఫ్ ప్లేట్స్ కిందకి తీసుకోవాలి. అంటే ఒకదాని కింద ఒకటి అలా మొత్తంగా మనం ఎన్ని గ్లాస్ ప్లేట్స్ ని మనం కన్సిడర్ చేస్తామంటే 9 గ్లాస్ ప్లేట్స్ 9 or 10 గ్లాస్ ప్లేట్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే పైల్ ఆఫ్ ప్లేట్స్ అని అంటారు. పైల్ ఆఫ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి పైల్ ఆఫ్ ప్లేట్స్ అన్నమాట. మనం తీసుకున్న ఈ పైల్ ఆఫ్ ప్లేట్స్ కి మనం ఏం చేయాలి అంటే అన్పోలరైజ్డ్ లైట్ ఆర్ ఆర్డినరీ లైట్ ని అయితే మనం ఇన్సిడెంట్ చేయాలి. ఆర్డినరీ లైట్ అన్నా అన్పోలరైజ్డ్ లైట్ అన్నా ఒకటే అనమాట. ఇక్కడ మనం ఏం ఇన్సిడెంట్ చేస్తున్నాం, అన్పోలరైజ్డ్ లైట్ ని అయితే ఇన్సిడెంట్ చేస్తున్నాం. అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వైబ్రేషన్స్ కలిగిన లైట్ బీమ్ నే మనము అన్పోలరైజ్డ్ లైట్ అంటాం అనమాట. అంటే మనం తీసుకున్న లైట్ బీమ్ అనేది ఏ విధంగానైనా అన్ని డైరెక్షన్ లోని మనకి వైబ్రేషన్ అనేది జరుగుతుంది. చూడండి ఈ విధంగా ఇటువైపు అయినా ఆసిలేషన్ జరగచ్చు, ఇటువైపు అయినా ఆసిలేషన్, ఏ డైరెక్షన్ లోనైనా ఆసిలేషన్స్ అనేది జరగచ్చు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వైబ్రేషన్స్ కలిగి ఉన్న ఈ లైట్ బీమ్ ని మనం ఏమంటామంటే అన్పోలరైజ్డ్ లైట్ అంటాం అనమాట. అటువంటి అన్పోలరైజ్డ్ లైట్ మనం తీసుకొచ్చి ఎందు మీద ఇన్సిడెంట్ చేయాలి, మనం తీసుకున్న పైల్ ఆఫ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ చేయాలి. ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్ అనమాట. ఫస్ట్ ప్లేట్ మీద మనం ఇన్సిడెంట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇదంతా గ్లాస్ ప్లేట్ కదా. సో మనకి ఇన్సిడెంట్ అయిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఈ పార్ట్ ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అని అంటారు. ఈ పార్ట్ అంతా ఏమవుతుంది, రిఫ్లెక్షన్ అనేది జరిగింది. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మనకి ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ రెస్ట్ పార్ట్ అయితే మిగిలి ఉంటుంది. ఎంతో కొంత రెస్ట్ పార్ట్ అయితే మిగిలి ఉంటుంది. ఆ రెస్ట్ పార్ట్ ఏమవుతుంది అంటే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఏ ప్లేట్ మీద జరుగుతుంది అంటే సెకండ్ ప్లేట్ మీద రెస్ట్ పార్ట్ అనేది రిఫ్రాక్ట్ అనేది జరుగుతుంది. ఈ పార్ట్ ని మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్ అని అంటారు. ఫస్ట్ పై వైపు వెళ్ళినట్టయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు, కింద వైపు వచ్చేదాన్ని మనం రిఫ్రాక్షన్ అంటారు. ఇక్కడికి మనకి రిఫ్రాక్షన్ అనేది సెకండ్ ప్లేట్ మీద జరిగింది. సెకండ్ ప్లేట్ మీద జరిగిన తర్వాత మళ్ళీ ఇది కూడా గ్లాస్ ప్లేట్ కాబట్టి మనకి ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అనేది మళ్ళీ అగైన్ రిఫ్రాక్షన్ అనేది మనకు జరుగుతుంది. ఈ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా రెస్ట్ పార్ట్ అనేది ఉంటుంది కదా. ఆ రెస్ట్ పార్ట్ మనకి మళ్ళీ ఏమవుతుంది అంటే థర్డ్ గ్లాస్ ప్లేట్ కి వస్తుంది. థర్డ్ గ్లాస్ ప్లేట్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఈ ప్రాసెస్ అనేది మనకి రిపిటెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎంతవరకు మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ వెళ్తుంది అంటే మనం తీసుకున్న 9 or 10 గ్లాస్ ప్లేట్స్ అనేది మొత్తంగా కూడా మనకి రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అనేది జరిగినంత వరకు కంటిన్యూ ప్రాసెస్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మొత్తంగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి అన్పోలరైజ్డ్ లైట్ తీసుకునేటప్పటికి మనకి ఏమైంది, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేది జరిగింది. అప్ టు ఎక్కడి వరకు 9 or 10 ప్లేట్స్ వరకు జరిగింది. ఇక్కడ బాగా చూడండి, మనం తీసుకున్నది అన్పోలరైజ్డ్ లైట్. మనం అన్పోలరైజ్డ్ లైట్ తీసుకున్న తర్వాత రిఫ్లెక్షన్స్ ఏవైతే జరిగాయో ఇవంతా కలిసి మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే కంప్లీట్ ప్లెయిన్ పోలరైజేషన్ ని ఫామ్ చేస్తుంది అనమాట. దేని ఫామ్ చేస్తుంది అనమాట, కంప్లీట్ ప్లెయిన్ పోలరైజేషన్ అయితే ఫామ్ చేస్తుంది. రిఫ్లెక్షన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ పోలరైజేషన్ ని ఫామ్ చేస్తుంది. మరి రిఫ్రాక్షన్ ఏం ఫామ్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ పోలరైజర్ ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ప్లెయిన్ పోలరైజర్ ని అయితే మనకి కన్సిడర్ చేస్తుంది అని అయితే చెప్పారు. ఇక్కడ వరకు మనకి పైల్ ఆఫ్ ప్లేట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే అయ్యింది. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అనేది ఎలా రాయాలి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. రిఫ్రాక్షన్ దీన్ని మనము పైల్ ఆఫ్ ప్లేట్స్ అని కూడా అంటాం అనమాట. లెట్ us consider the pile of glass plates. A pile of plates 9 or 10 glass plates are arranged in one above other. ఇక్కడ మనము డయాగ్రామ్ని చూసుకున్నట్టయితే ఒకదాని కిందన ఒక పైల్ ఆఫ్ ప్లేట్స్ని అయితే మనము అరేంజ్ చేసామన్నమాట. ఈ విధంగా మనము ఎన్ని గ్లాసెస్ని తీసుకోవాలంటే 9 or 10
పైల్ ఆఫ్ ప్లేట్స్ని అయితే తీసుకోవాలి. అంటే గ్లాస్ ప్లేట్స్ని అలా అరేంజ్ చేసేదాన్ని పైల్ ఆఫ్ ప్లేట్స్ అనుకొని చెప్తారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏమన్నారు, వెన్ అండ్ ఆర్డినరీ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ రిఫ్లెక్టెడ్, రెస్ట్ పార్ట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. ఎప్పుడైతే మనము ఆర్డినరీ లైట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అన్పోలరైజ్డ్ లైట్ అనమాట. ఎప్పుడైతే అన్పోలరైజ్డ్ లైట్ అనేది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ మీద అంటే ఫస్ట్ గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అనేది జరుగుతుందో, జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది ఖచ్చితంగా గ్లాస్ ప్లేట్ మీద అయితే జరుగుతుంది. అంటే రెస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి రిఫ్రాక్టెడ్ అనేది జరుగుతుంది, ఇంకా కొంత అమౌంట్ ఆఫ్ పార్ట్ అనేది ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ద రిఫ్రాక్టెడ్ పార్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ ప్లేట్, సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ ద రెస్ట్ పార్ట్ రిఫ్రాక్టెడ్ వన్స్ అగైన్ అనుకుని చెప్పారు. అంటే ఏంటి అంటే మళ్ళీ రిఫ్రాక్ట్ అయిన ప్లేట్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది అంతా కూడా దేని మీద రిఫ్రాక్ట్ అనేది అవుతుంది అంటే సెకండ్ ప్లేట్ మీద అవుతుంది అనమాట. సెకండ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయింది కదా, అంటే ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ కాబట్టి అందులో కూడా మనకి రిఫ్లెక్షన్ అండ్ ద రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్లెక్షన్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ పార్ట్ వెళ్ళిపోతే రెస్ట్ పార్ట్ ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇదే ప్రాసెస్ అనేది జనరల్గా అలా రిపిటెన్స్ అనేది జరుగుతుంది. ఎంతవరకు మనం తీసుకున్న 9 or 10 గ్లాస్ ప్లేట్స్ వరకు ఎవ్రీ ప్లేట్ దగ్గర అయితే ఈ ప్రాసెస్ అనేది రిపిటెన్స్ జరుగుతుంది. ద రిఫ్లెక్టెడ్ రేస్ గివ్స్ ద కంప్లీట్ ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు మనం తీసుకున్న రిఫ్లెక్షన్ లైట్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మనకి కలిసి మనకి కంప్లీట్ ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని అయితే ఇన్సిడెంట్ చేస్తాయి అనమాట. అండ్ రిఫ్లెక్టెడ్ లైట్కి వచ్చేటప్పటికి ఇదేం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ని అయితే చూపిస్తుంది. అదే డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో ఇక్కడ చూపించాను చూడండి. మొత్తంగా మనం పైల్ ఆఫ్ ప్లేట్స్ 9 or 10 తీసుకున్నాము, దాని దగ్గర ఆర్డినరీ లైట్ అంటే అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసామన్నమాట. చేసేటప్పుడు రిఫ్రాక్షన్ అనేది జరిగింది. రిఫ్లెక్షన్ అనేది జరిగిన మొత్తాన్ని కూడా మనం కంప్లీట్ ప్లెయిన్ పోలరైజ్డ్ అన్నాము. రిఫ్రాక్షన్ జరిగిన మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్ పోలరైజ్డ్ అని చెప్పామన్నమాట. ఇక్కడ వరకు మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేదు అంటే మీకు ఏవైనా టాపిక్స్ అనేది కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్టయితే దాన్ని నేను చెప్తాను. అండ్ కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా నేనైతే దాన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.